శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. ద్వితీయహీనం రచితా నిజాంతరారోపిత విశ్వవిశ్వం నిస్సీమ కళ్యాణ గుణాత్మభూతం నిధిం నిధీనాం శరణం ప్రపద్యే. నిర్మలమైనటువంటి పూర్ణచంద్రుని వంటి ముఖకాంతి కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక తెప్పోత్సవాలు అత్యంత శోభాయమానంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. వేదాంత బోధితమైనటువంటి నిజమైన మోక్షాన్ని అనుగ్రహించగలిగినటువంటి వెంకటేశ్వర స్వామి సకలాభరణాలతో సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఆయన ముఖారవిందాన్ని, పైనున్నటువంటి చంద్రుణ్ణి చూసి పులకించిపోయిన సోపాన పంక్తులపై ఉన్నటువంటి వారు స్వామిని చక్కగా ఆదరిస్తూ ఆరాధిస్తూ ఆశ్చర్యంతో ఆయన యొక్క అలంకార శోభను వీక్షిస్తూ ఉన్నారు. అమ్మవార్లు ఇరువైపులా కూడా చక్కని స్వామి వైభవానికి పోటీగా నిలిచి ఉన్నారు. వారిరువురు ఒకరి యొక్క వైభవాన్ని మరొకరు చక్కగా కాపాడుతున్నట్లుగా, ఒకరి వైభవానికి ఒకరు పోటీ పడుతున్నట్లుగా చాలా అందంగా ఆనందంగా భక్తులందరినీ అనుగ్రహిస్తూ చాలా వైకుంఠంలో ఎలా ఉంటారో అలా ఇక్కడ తెప్పలపై విహరిస్తూ ఉన్నారు. శ్రీదేవి భూదేవి సరసన మలయప్ప స్వామి చాలా ప్రసన్నంగా భక్తకోటిని అనుగ్రహిస్తూ ఉన్నారు. తెప్పలు రథము యొక్క గోపురం వలె చక్కగా అందంగా కనువిందు చేస్తూ ఉన్నాయి. ఆనంద నిలయం ఎలా కనిపిస్తుందో ఆ గోపురం, ధర్మవృషభపు మూపురంలా ఈ తెప్ప కూడా అందంగా కనిపిస్తూ ఉన్నది. శ్రీదేవి భూదేవి చెంతనే నిలుచుండ తిరుమల మలయప్ప తిరుగు తెప్ప వేదవాదంబులు వినువీధి మ్రోగంగా తిరుమల మలయప్ప తిరుగు తెప్ప శ్రావ్య సంగీతంబు సకలంబు మరిపింప తిరుమల మలయప్ప తిరుగు తెప్ప దేవాధిదేవతల్ దిగివచ్చి వీక్షింప తిరుమల మలయప్ప తిరుగు తెప్ప కనులు మెరుమిట్లు గొలిపెడి కాంతి కలిగి నీటతేలు గర్భగుడి సాటియగుచూ భక్తజనుల బ్రోచడి రక్తిమిగులా నేడు కనువిందు చేసే కోనేటి తెప్ప అని చెప్పి భక్తజనులు ఆ కోనేటిలో తిరుగాడేటువంటి ఆ తెప్పకు నమస్కరిస్తూ ఉన్నారు. తెప్పపై ఉన్నటువంటి ఆ సంసార సాగర సముత్తరణీకు సేతువైన శ్రీనివాసుణ్ణి భజిస్తూ ఉన్నారు. సకలాగమ పూజితుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడు, భూతయోని, సమస్త జగదంతరాత్మ అటువంటి స్వామిని ఇక్కడ అర్చామూర్తిగా ఆరాధించటం అనేటువంటిది అనూచాన వైఖానస సంప్రదాయం. నేడు వైఖానస భగవత్శాస్త్రోక్తంగానే తెప్పోత్సవాలు పరిపూర్ణమయ్యేట్లుగా నిర్వహిస్తూ ఉన్నారు. ధరాలోక వైకుంఠమైన తిరుమలలో తెప్పోత్సవాలు ఎన్నో పుష్కరణుల్లో ఎన్నో వైభవాలు ఉంటాయి.
కానీ ఆ పుష్కరాలలో లభించినటువంటి ఈ స్వామి పుష్కరిణిలో వైభవం శ్రీ వెంకటేశ్వరునికే సొత్తు. కడు కర్పూర నీరాజనాలు అందుకునేటువంటి ఆ గోవిందుని యొక్క వైభవం అది ఇక మరొక తెప్పోత్సవంతో పోల్చడం సాధ్యం కాదు. ఈ యొక్క 5 రోజులలో స్వామి తొలి రోజున పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు సీతారామ లక్ష్మణులుగా, రెండవ రోజు ద్వాదశిన రుక్మిణీకృష్ణులుగా విరాజిల్లారు. ఈ 3వ రోజు నుంచి పున్నమి వరకు చక్కగా ఈ 3 రోజులు కూడా శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్పను వీక్షించడం జరుగుతోన్నది. రథము తెప్ప ఆలయం వెలుపల జరిగేటువంటి ఉత్సవాలు అయి ఉండటం, రెండూ ఒకే విధమైనటువంటి అనేక మంది భక్తులకు ముందుకు తీసుకెళ్లే భాగ్యాన్ని కలిగించటం అందం. ఆకారంలో సౌమ్యత అనేది తెప్పలకే ఉంటుంది. ఇవి ఒక రకంగా చెప్పాలి అనంటే జలాలలో ప్రతిఫలించేటువంటి సంచార దేవాలయాలు ఈ తెప్పలు. 4 మాడవీధులలో అక్కడ రథాలు తిరుగుతాయి. ఇక్కడ కోనేటిలో 4 దిక్కులా ఈ తెప్పలు తిరుగుతూ ఉన్నాయి. ఈ తెప్పపైన వేదనాదము, అలాగే అన్నమయ్య కీర్తనలు, మంగళవాద్య నాదాలు వినిపిస్తూ ఉంటాయి. తెప్పకు గోపురానికి, రథం గోపురానికి, గర్భగుడి గోపురానికి ఒక పవిత్రత ఉంటుంది. అలాగా ఈ హృదయం అనేటువంటి గుహలో కూడా ఒక గోపురం అంటే శరణాగతి, ప్రపత్తి అనేటువంటి వాటితో ఏర్పడాలి అని చెప్పి పెద్దలు ప్రబోధించారు. ఇదంతా ఆదివరాహ క్షేత్రం. ఎవరైతే ఈ క్షేత్రానికి విచ్చేసి వారు యావంతి అక్షరాణ్యేవ గీయమానే యశస్విని తావద్ వర్షసహస్రాణి బ్రహ్మలోకే మహీయతే. వసుంధరాదేవి అంటే భూమాదేవికి వరాహస్వామి ప్రబోధించాడు. పరమ పవిత్రమైన పాపలవిత్రమైన ఈ వెంకటాచలంలో ఎవరైతే గోవిందనామాన్ని లేదా భగవంతుని నామావళిని జపిస్తారో, ఎన్ని అక్షరాలతో జపిస్తారో అన్ని వేల కల్పాల పాటు ఉత్తమ గతుల్లో ఉత్తమ లోకాల్లో ఉత్తమ గతులు పొందుతారు అని చెప్పారు. మరి అన్నమయ్య కోనేరమ్మ అని అందంగా పాడాడు. దేవునికి దేవికిని తెప్పల కోనేరమ్మ అని చెప్పి. అన్నమయ్య వంశీయులు రంగనాథుణ్ణి శిశువు అని అన్నారు. ఉభయ కావేరీ మధ్య ద్వీపవాసి ఆ రంగనాథుడు. మలయప్ప ఆ భావనతో మనం చూస్తే ఇక్కడ ఎన్నో నదుల మధ్య ఉండేటువంటి స్వామి ఇక్కడ పెన్నిధి అయినటువంటి స్వామి పుష్కరిణిలో ఉన్నారు, కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నారు అని చెప్పి భావించవచ్చు. తనకు నిలువ నీడనిచ్చిన వరాహస్వామిని పలకరిస్తూ స్వామి ఈ పుష్కరిణిలో తిరుగుతూ ఉన్నారు. తాను పెళ్ళాడడానికి ఏ చెట్టు దగ్గర కుబేరుడు తనకు అప్పు ఇచ్చాడో ఆ రావి చెట్టు చూచి చిరునవ్వుతో పలకరిస్తూ స్వామి ఈ పుష్కరిణిలో తిరుగుతూ ఉన్నాడు. ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి వైభవాన్నంతా కూడా భక్తులు కనులారా వీక్షించి పులకితగాత్రులవుతూ ఉన్నారు. 3 మూర్తుల కళ ముద్దైన గతిని 3 ప్రదక్షిణాలు మురువు చూపే. మొదటి రోజున 3 ప్రదక్షిణాలు చేశాడు కదా, కనుక ఆ ముద్దుగా చేసిన 3 ప్రదక్షిణాల సౌందర్యాన్ని మనం వీక్షించాం. పంచభూతంబులు పరిచారకుల బోలే 5 చుట్టుల నడి హాయినించే. ఆయనకు పంచభూతాలు పృథివీ, తేజో, వాయువాకాశములన్నీ కూడా ఆయన సేవలో తరించడం అనేటువంటి జరుగుతుంది కనుక 5 సార్లు ఆయన తిరగటం జరిగింది. 7 కొండల రాయుడు ఎదుటనే కలడని 7 తిరుగుడులు కడలు మించే. చక్కగా చూడండి, 7 కొండల స్వామి ఈయనే, జాలిగుండల స్వామి ఈయనే అని చెప్పటానికా అన్నట్లుగా ఈ తెప్ప 7 సార్లు ఈ పుష్కరిణిలో విహరిస్తూ ఉన్నది. అల్లనల్ల నడలు అలల పరంపరలు పాలకడలియను ప్రభను మించే. అసలు పాలకడలిలో స్వామి తెప్పోత్సవం చేసుకుంటే ఇంతమంది భక్తావతంసులు ఉంటారా? ఎవరో నిత్యముక్తులు అనంత గరుడ విశ్వక్సేనాదులు, లక్ష్మీ నారదుడు, లేదా సనక సనందన సనత్కుమార సనస్సు జాతాది యోగులు కొంతమందే ఉంటారు. ఇంత అశేషమైన భక్తజనులు ఇక్కడ ఈ ధరాలోక వైకుంఠంలో స్వామి తెప్పోత్సవ వైభవాన్ని కనులారా వీక్షించి తరించిపోతూ ఉన్నారు.
గరిమ మాడవీధుల బోలె గట్లు మెరయ నడుమ మంటపరాజంబు నళినమైన భాగవతులల్ల మెట్లపై భక్తి కొలువ తిరుమల మలయప్ప ప్రబల తేజుడయ్యే అని చెప్పి ఆచార్య సర్వోత్తమరావు గారు చక్కగా తెప్పోత్సవ వైభవాన్ని శీర్షపద్యాలలో అభివర్ణించారు. ఇలా ఎందరో మహాకవులు కారణజన్ములు స్వామివారి తెప్పోత్సవాలను అద్భుతంగా అభివర్ణించి తమ జన్మ చరితార్థం చేసుకున్నారు. దేవదేవుని తెప్పలు చూస్తే తిప్పలు తొలగుతాయి అని చెప్పి చక్కగా భావన చేస్తూ ఉంటారు. అసలు సంసార సర్పద్రష్టులను తేల్చేటువంటి ఆ గరుడధ్వజుడు ఆయన. సంసారం అనేటువంటి సాగరంలో సర్పము చేత కరవబడినటువంటి వాళ్ళలాగా పడి ఉండేటువంటి వాళ్ళని ఈ గరుడధ్వజుడు చక్కగా అమృతమయమైనటువంటి తన దృక్కులతో కటాక్షిస్తూ ఉంటాడు. అజ్ఞాన తిమిరస్థులకు సూర్యనారాయణుడు, పాపమనే మొసలి చేత పట్టుబడిన వారి బాధలు మాల్తే చక్రాయుధుడు స్వామి. దురీపమద్భుతమద్భుతం దురీపం పురుక్షు పురుక్ష్మద్భుతం దురీపమద్భుతం పురుక్షు అద్భుతం పురుక్షు పురుక్ష్మద్భుతమద్భుతం పురుక్షుష్టాత్మష్టా పురుక్ష్మద్భుతమద్భుతం పురుక్షువష్టా పురుక్షుత్వష్టాత్మష్టా పురుక్షు పురుక్షుత్వష్టా సువీరగో సువీరం త్వష్టా పురుక్షు పురుక్షుత్వష్టా సువీరం త్వష్టా సువీరగో సువీరం త్వష్టా సువీరం సువీరమితి సువీరం రాజస్పోషం పోషకో రాజో రాజస్పోషం వివిపోషకో రాజో రాజస్పోషం పోషం వివిపోషం పోషం విష్యదుస్యదు విపోషం పోషం విష్యదు విష్యదుస్యదు వివిష్యదు నాభిన్నాభిగ్గస్యదు వివిష్యదు నాభిం స్యదు నాభిన్నాభిగ్గస్యదుస్యదు నాభిమస్మే అస్మే నాభిగ్గస్యదుస్యదు నాభిమస్మే నాభిమస్మే అస్మే నాభిన్నాభిమస్మే అస్మే విద్యస్మే వనస్పతే 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 వసృజ సృజా వనస్పతే వనస్పతే వసృజా అవసృజ సృజా వామసృజా రరాణో రరాణ సృజా వామసృజా రరాణః సృజా రరాణో రరాణ సృజ సృజా రరాణస్మనా రరాణ సృజ సృజా రరాణస్మనా రరాణస్మనాత్మనా రరాణో రరాణస్మనా దేవేషు దేవేషుత్మనా రరాణో రరాణస్మనా దేవేషు మనా దేవేషు దేవేషుత్మనాత్మనా దేవేషు దేవేష్వితి దేవేషు అగ్నిర్హవ్యగో హవ్యమగ్నిరగ్నిర్హవ్యగో సమితా సమితా హవ్యమగ్నిరగ్నిర్హవ్యగో సమితా హవ్యగో సమితా సమితా హవ్యగో హవ్యగో సమితా సోదయాతి సోదయాతి సమితా హవ్యగో హవ్యగో సమితా సోదయాతి సమితా సోదయాతి సోదయాతి సమితా సమితా సోదయాతి 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 అగ్నే స్వాహా స్వాహా అగ్నే అగ్నే స్వాహా గృహి గృహి స్వాహా అగ్నే అగ్నే స్వాహా గృహి స్వాహా గృహి గృహి స్వాహా స్వాహా గృహి జాతవేదో జాతవేద గృహి స్వాహా స్వాహా గృహి జాతవేద గృహి జాతవేదో జాతవేద గృహి జాతవేద ఇంద్రాయేంద్రాయ జాతవేద గృహి జాతవేద ఇంద్రాయ జాతవేద ఇంద్రాయేంద్రాయ జాతవేదో జాతవేద ఇంద్రాయ హవ్యమో హవ్యమింద్రాయ జాతవేదో జాతవేద ఇంద్రాయ హవ్యం జాతవేద ఇది జాతవేద ఇంద్రాయ హవ్యమో హవ్యమింద్రాయ హవ్యం హవ్యమిది హవ్యం
विश्वे देवा देवा विश्वे विश्वे देवा हविर्हविर्देवा विश्वे विश्वे देवा हविः देवा हविर्हविर्देवा देवा हविरिदमिदगो हविर्देवा देवा हविरिदम् हविरिदमिदगो हविर्हविरिदम् जुषन्तामिदगो हविर्हविरिदम् जुषन्ताम् इदम् जुषन्तामिदमिदम् जुषन्ताम् जुषन्तामिति जुषन्ताम् हिरण्यगर्भः सगो हिरण्यगर्भो हिरण्यगर्भः समवर्तता वर्तत सगो हिरण्यगर्भो हिरण्यगर्भः समवर्तता हिरण्यगर्भ इति हिरण्यगर्भः समवर्तता वर्तत सगो समवर्तताग्रे अग्रे वर्तत सगो समवर्तताग्रे अवर्तताग्रे अग्रे वर्तता वर्तताग्रे भूतस्याग्रे वर्तता वर्तताग्रे भूतस्य अग्रे भूतस्याग्रे अग्रे भूतस्य जातो जातो भूतस्याग्रे अग्रे भूतस्य जातः भूतस्य जातो जातो भूतस्य जातः पतिष्पतिर्जातो भूतस्य जातः पतिः जातः पतिष्पतिर्जातो जातः पतिरेक एकस्पतिर्जातो जातः पतिरेकः पतिरेक एकस्पतिष्पतिरेक आसीदासीदेकस्पतिष्पतिरेक आसीत् एक आसीदासीदेक एक आसीत् आसीदित्यासीत् सदाधार पृथिवी पृथिवीन्दाधारस सदाधार पृथिवीम् दाधार पृथिवीम् पृथिवीम् दाधार पृथिवीम् द्याम् पृथिवीम् दाधार पृथिवीम् द्याम् पृथिवीम् द्याम् पृथिवीम् पृथिवीम् द्यामुदोदद्याम् पृथिवीम् पृथिवीम् द्यामुदाम् यामुदोदद्याम् यामुदेमामिमामुदद्याम् यामुदेमाम् उदेमामिमामुदोदेमाम् कस्मै कस्मामिमामुदोदेमाम् कस्मै इमाम् कस्मै कस्मा इमामिमाम् कस्मै देवाय देवाय कस्मा इमामिमाम् कस्मै देवाय कस्मै देवाय देवाय कस्मै कस्मै देवाय हविषा हविषा देवाय कस्मै कस्मै देवाय हविषा देवाय हविषा हविषा देवाय देवाय हविषा विधेम धेम हविषा देवाय देवाय हविषा विधेम हविषा विधेम विधेम हविषा हविषा विधेम विधेमेति विधेम यः प्राणः प्राणो यो यः प्राणो निमिषतो निमिषतः प्राणो यो यः प्राणतो निमिषतः प्राणतो निमिषतो निमिषतः प्राणतः प्राणतो निमिषतो महित्वा महित्वा निमिषतः प्राणतः प्राणतो निमिषतो महित्वा प्राण इति प्राणतः निमिषतो महित्वा महित्वा निमिषतो निमिषतो महित्वैकरेको महित्वा निमिषतो निमिषतो महित्वैकः निमिषत इति निमिषतः महित्वैक एको महित्वा महित्वैक इति देको महित्वा महित्वैक महित्वेति महित्वा एक इदिलेक एक इद्राजा राजेदेक एक इद्राजा इद्राजा राजेदिद्राजा जगतो जगतो राजेदिद्राजा जगतः राजा जगतो जगतो राजा राजा जगतो बभूव बभूव जगतो राजा राजा जगतो बभूव जगतो बभूव बभूव जगतो जगतो बभूव बभूवेति बभूव य ईश ईशेयो य ईशे अस्यास्येषेयो य ईशे अस्या
ईशे अस्यास्येष ईशे अस्य द्विपदो द्विपदो अस्येष ईशे अस्य द्विपदः अस्य द्विपदो द्विपदो अस्यास्य द्विपदश्चतुष्पदश्चतुष्पदो द्विपदो अस्यास्य द्विपदश्चतुष्पदः द्विपदश्चतुष्पदश्चतुष्पदो द्विपदो द्विपदश्चतुष्पदः कस्मै कस्मै चतुष्पदो द्विपदो द्विपदश्चतुष्पदः कस्मै द्विपद इति द्विपदः चतुष्पदः कस्मै कस्मै चतुष्पदश्चतुष्पदः कस्मै देवाय देवाय कस्मै चतुष्पदश्चतुष्पदः कस्मै देवाय चतुष्पद इति चतुष्पदः कस्मै देवाय देवाय कस्मै कस्मै देवाय हविषा हविषा देवाय कस्मै कस्मै देवाय हविषा देवाय हविषा हविषा देवाय देवाय हविषा विधेम विधेम हविषा देवाय देवाय हविषा विधेम हविषा विधेम विधेम हविषा हविषा विधेम विधेमेति विधेम यदात्मदा आत्मदा यो यदात्मदा बलदा बलदा आत्मदा यो यदात्मदा बलदा आत्मदा बलदा बलदा आत्मदा आत्मदा बलदा यस्य यस्य बलदा आत्मदा आत्मदा बलदा यस्य आत्मदा इत्यात्मा बलदा यस्य यस्य बलदा बलदा यस्य विश्वे विश्वे यस्य बलदा बलदा यस्य विश्वे बलदा इति बलदा यस्य विश्वे विश्वे यस्य विश्व उपासत उपासते विश्वे यस्य विश्व उपासते विश्व उपासत उपासते विश्वे विश्व उपासते प्रशिषं प्रशिषम् उपासते विश्वे विश्व उपासते प्रशिषम् उपासते प्रशिषं प्रशिषम् उपासत उपासते प्रशिषं यस्य प्रशिषम् उपासत उपासते प्रशिषं यस्य उपासत इत्युपासते प्रशिषं यस्य प्रशिषं प्रशिषं यस्य देवा देवा यस्य प्रशिषं प्रशिषं यस्य देवाः प्रशिषमिति प्रशिषं यस्य देवा देवा यस्य देवाः देवा इति देवाः यस्य छाया छाया यस्य छायामृतमृतं छाया यस्य छायामृतम् छायामृतमृतं छाया छायामृतं यस्यामृतं छाया छायामृतं यस्य अमृतं यस्यामृतमृतं यस्य मृत्युर्मृत्युर्यस्यामृतमृतं यस्य मृत्युः यस्य मृत्युर्मृत्युर्यस्य मृत्युः कस्मै कस्मै मृत्युर्यस्य मृत्युः कस्मै मृत्युः कस्मै कस्मै मृत्युर्मृत्युः कस्मै देवाय देवाय कस्मै मृत्युर्मृत्युः कस्मै देवाय कस्मै देवाय देवाय कस्मै कस्मै देवाय हविषा हविषा देवाय कस्मै कस्मै देवाय हविषा देवाय हविषा हविषा देवाय देवाय हविषा विधेम विधेम हविषा देवाय देवाय हविषा विधेम हविषा विधेम विधेम हविषा हविषा विधेम विधेमेति विधेम तेन वयं भगवन्तस्याम अन्वा भगतर्वैज्यो हवीम् सा भगवुरेता भवेह समद्भगायोषसो नमन्त दधिक्रावे वसुरे पराय अर्वाचीनं वसुविदं भयन्नः तथमिवाश्वाभाविराहन्तु अश्वावीर्गौरीर्नौषादः वीरवतीः समुच्छन्तु भद्राः दन्दुहाना विश्वतः प्रवीणाः योऽयं स्वस्तिभिः सदा वृषशैलाधिपयेन दैवतन्नः वृषभादेष्पदः
एव दैवतन्नः हरिशैलाधिप एव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परबन्धनन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदय सरसिते भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिल गुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मयतु विजयताम् सर्वसाम्राज्यलक्ष्मीः श्रीवैकुण्ठविरक्ताय स्वामि पुष्करिणीतले रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम्। అన్ని మంత్రములు ఇందే ఆవహించిన అన్ని మంత్రములు ఇందే ఆవహించిన వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించిన వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించిన వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించిన రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు చేపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు చేపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే వింగడమైన నొప్పే వెంకటేశు మంత్రము వింగడమైన నొప్పే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించిన వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించిన ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి పన్నినది పరబ్రహ్మ మంత్రము
ఇన్ని మంత్రమూలకెల్లా ఇందిరానాథుడే గురి పన్నినదియే పరబ్రహ్మ మంత్రం. నన్ను గావగలిగే బో నాకు గురుడీయగాను, నన్ను గావగలిగే బో నాకు గురుడీయగాను. వెన్నెల బడిసి వెంకటేశు మంత్రము, వెన్నెల బడిసి వెంకటేశు మంత్రము, వెన్నెల బడిసి వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించి వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించి అన్ని మంత్రములు ఇందే ఆవహించి అన్ని మంత్రములు ఇందే ఆవహించి గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద 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 హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, పరమ పురుషాయని పలుకరే, సిరిపరయనోసును జలగరి జనులు, పరమ పురుషాయని పలుకరే, సిరిపరయనోసును జలగరి జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే. పాండవ వరదాయని పాడరే, పంకజవాహను కొనియాడరే, పాండవ వరదాయని పాడరే, పంకజవాహను కొనియాడరే, కొండల రాయనినే కోరరే, కొండల రాయనినే కోరరే, కంటితో మాధవుని కలసరి జనులు, కొండల రాయనినే కోరరే, కంటితో మాధవుని కలసరి జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియదే, సువలనంతుని చూడరే, దేవుడు శ్రీ విభుడని తెలియదే, సువలనంతుని చూడరే, శ్రీ వెంకటనాథుని చేరరే, శ్రీ వెంకటనాథుని చేరరే,
దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మా, వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా, దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మా. ధర్మార్థ కామ మోక్ష తతులు నీ శోభనాలు కర్మి, నాలుగు వేదాలదే నీ ధరులు. ధర్మార్థ కామ మోక్ష తతులు నీ శోభనాలు కర్మి, నాలుగు వేదాలదే నీ ధరులు. నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు, నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు, కూర్మము నీ లోతు ఓకోనేరమ్మా. నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు, కూర్మము నీ లోతు ఓకోనేరమ్మా. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ, వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా. వైకుంఠ నగరము కాకిలి నీ ఆకారము, లేకును పుణ్యములే నీ జీవ భావము. వైకుంఠ నగరము కాకిలి నీ ఆకారము, లేకును పుణ్యములే నీ జీవ భావము. ఏకడనో శ్రీ వెంకటేశుడే, ఏకడనో శ్రీ వెంకటేశుడే, నీవునికి దీపుని నీ తీర్థమాడితివి కావమ్మా. ఏకడనో శ్రీ వెంకటేశుడే, నీవునికి దీపుని నీ తీర్థమాడితివి కావమ్మా. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ, వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ, వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా. వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్త వత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, సుందరికాక్ష గోవింద, నందనందన గోవింద, నవనిత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, ఉదిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.
శ్రియశ్రియం షడ్గుణపూరపూర్ణం శ్రీవత్సచిహ్నం పురుషం పురాణం శ్రీకంఠపూర్వామరబృందవంద్యం శ్రియఃపతిం తం శరణం ప్రపద్యే. వార్షిక పరిపూర్ణమవుతూ ఉండేటువంటి ఈ తెప్ప ఉత్సవాలు లేదా ప్లవోత్సవాలు అనేటువంటి వేడుకల్లో అశేషంగా దైవానుభూతి మత్తచిత్తులై భక్తులు పాలు పంచుకున్నారు. వీరందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాదులు సిద్ధిస్తాయి. ఎందుకంటే భజించాలి అని అంటే స్వామి అనుగ్రహిస్తాడు. స్వామి అనుగ్రహిస్తే ఒక అద్భుతమైనటువంటి వస్తువుని కోరుకోవాలి. అసలు ఈ సృష్టిలో స్వామి కన్నా గొప్పదేమున్నది కోరుకోవటానికి? ఎందుకంటే ఉత్తమ వస్తువులు అనేటువంటివి ఏవీ లేవు. అసలు లోకంలో ఏవి పవిత్రమైనవో అవన్నీ మూర్తీభవించినటువంటి వాడు ఆ పరమపురుషుడే. ఆయన యందే మూర్తిత్రయం, ద్వాదశాదిత్యులు, ఏకాదశి రుద్రులు, నవబ్రహ్మలు, ఏకోన పంచాశన్మరుత్తులు, వసువులు, దిక్పాలకులు, మునులు, సిద్ధ గంధర్వ పదాలు, అణిమాద్య అష్టైశ్వర్యాలు, చతుర్దశ భువనాలు, కులాచల దిగ్గజ మహానాగాలు, సింధు గంగా నది ముఖ్య తీర్థాలు, సకల సామ్రాజ్యాలు, పరమపదము కూడా ఆయన యందే ఉన్నది. కనుక ఆయన్ను, ఈ ప్లవోత్సవరాయణ్ణి ఆత్మ తలచడమే మనకు చేసుకోవలసినటువంటి పుణ్యకర్మము. ఆ స్వామి అణువులకు అణువు, మహత్తులకు మహనీయుడు, ప్రకృతి పురుషులకు పరమాత్మ, మూడు మూర్తులకు మూలము, చరాచరములకు సాక్షి. ఊహించి చూస్తే ఒక్కడే దేవుడవు, ఏర్పరిచి చూస్తే పరతంతుడవు, అనంతుడవు. అటువంటి తలచిన అభేద్య తత్పరుడవు, విచారించి చూస్తే నిర్గుణుడవు, వినితే కళ్యాణగుణ సముద్రుడు, కనుల చూస్తే సాకారము. ఆ సర్వవ్యాపకుడైనటువంటి ఆ స్వామిని ఈనాడు దగ్గరగా తెప్పలపై వీక్షించిన భక్తులు 5 పదులు చేస్తూ ఆశ్రయిస్తూ ఉన్నారు. స్వామి, అనంతమైనటువంటి నీ యొక్క మహిమను ఎవరు తెలుసుకోగలరు? నువ్వు రక్షించాలి అని అనుకుంటే బ్రహ్మ శాపము కూడా ఏమీ చేయలేదు. ధ్రువుణ్ణి చిరకాలం జీవించేట్లు చేశావు. బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చేయలేదు. పరీక్షిత్తుని ఉత్తరాగర్భమందే బ్రతికించావు. బ్రహ్మ మాయ కూడా ఏమీ చేయలేదు. గోవత్స బాలకులను నిర్మించావు. మృత్యువు ఏమీ చేయలేదు. సాందీపుని కొడుకుని తిరిగి తెచ్చావు. పాపం ఏమీ చేయలేదు. అజామిలుడంతటి ధూర్తుణ్ణి ఉద్ధరించావు. అన్నిటి చేత నువ్వు బలవంతుడవయ్యా. గోవింద, మమ్మల్ని ఆశ్రితుల్ని రక్షించు పుండరీకాక్ష, పద్మనాభ అని చెప్పి కైమోడ్పులు చేస్తూ ఉన్నారు. కోటి సూర్యప్రభాభాసుడైనటువంటి స్వామి దేదీప్యమానమైనటువంటి ఈ తెప్ప తిరణాళ్ళలో కనిపిస్తూ ఉన్నారు. ఆ వైకుంఠనాథుడు ఎటువంటి వాడు? అమృతస్వరూపుడు, హిరణ్య గర్భాదులకు తండ్రి, సనకాదులకు ఏలికైనటువంటి వాడు, దివిజులకు రక్షకుడు, మునులకు వరదుడు, జ్ఞానులకు పరదైవతము, జగమందు మూలకారణమై ఉండేటువంటి వాడు. అటువంటి స్వామిని ఆత్మీయతతో మనవాడుగా చేసుకోవచ్చు. ఏం యశోదానందగోపులు పుత్రుడని భావించలేదా? గోపికా జనాలు పతి అని చెప్పి తలచలేదా? పాండవులదు భావమరిదిగా భావించలేదా? ఇలా మమకారాన్ని వారందరూ అనుభవించారే. అయితే ముచికుంద, దదిభాండ, కమలాకర భీష్మాదులు పరతత్వమైన నారాయణుడనే భజించి బ్రహ్మపదాన్ని పొందారు. ఇలా ఎన్ని విధములుగా భావించిన అన్ని భావాలకి గురి అయినటువంటి కళ్యాణస్వరూపుడవి కనుక నీకు ఇన్ని నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు అర్చక స్వాములు. దేవా, లోకంలో బలిబంధనుడిగా ఉన్నటువంటి వాడివి నువ్వే. నీ యొక్క నా ధ్యానము ఒక యోగంగా పరిణమించేట్లు చేయగలవు. నగధరుడవు, అన్నింటి యందు ఉండేటువంటి చైతన్యాన్ని గుర్తెరగగలిగినటువంటి మహానుభావుడివి. అందుకే స్వామిని ఆశ్రయించినటువంటి వారు నిరంతరం ఆనందాన్ని పొందుతూ ఉత్తరోత్తరాభివృద్ధిని పొందుతూ ఉంటారు. స్వామిని ఆశ్రయించినటువంటి వారు ఎటువంటి ఘనకార్యములైనా చేయగలుగుతారు. లోకాన్ని అంతా కూడా ఏకపాదంతో కొలిచినటువంటి వాడు స్వామి. ఆయన మానవావతారం ఎత్తినా కూడా, రామావతారం ఎత్తినా కూడా ఎన్ని ఘనకార్యములు చేశాడు ఆ స్వామి.
ఏమైనా సామాన్య మానవుడు ఒక క్షత్రియ పుత్రుడు హరుని విల్లు ఎక్కుబెట్టి అది అవలీలగా ఎక్కుపెడుతూ ఉంటే అది విరిగి ఒక చెరుకు గడను ఏనుగు విరిచినట్లుగా దాన్ని చూపించాడు లోకానికి. పరశురాముణ్ణి గడియించినటువంటి స్వర్గ సోపానాలను తెగవిరేశాడు. సుగ్రీవుడికి వాలిని ముందే చంపుతానని ప్రతిజ్ఞ చేసి అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు. శరణుజొచ్చిన విభీషణుడికి ముందే లంకారాజ్యాన్ని పట్టం గడతానని చెప్పి మాట ఇచ్చాడు. సీతను వెదుకబోయినటువంటి వానరులలో హనుమంతుడి చేతికే ఉంగరాన్ని ఇచ్చాడు. జలధిపై విల్లు ఎక్కుబెట్టగలిగినటువంటి ఆ స్వామి ఆ ధనుర్విద్యా కౌశలం ఎంతటిదో మనం భావించవచ్చు. అంత ప్రతాపం ఒక మనుష్యత్వంలోనే ఆయన చూపించాడు. మహిమను చూపించకుండా ఇక మహిమను చూపించేటువంటి వాడైనప్పుడు ఆయన ఎన్ని విధములైనటువంటి అభ్యుదయములైనా కటాక్షించగలడు. బ్రహ్మాది దేవతల ఐశ్వర్యాలు స్వామి యందు కటాక్ష వీక్షణాల్లో తావన్మాత్రములే. మహాపురుషుల మాహాత్మ్యాలు ఆ స్వామి ఇచ్చేటువంటి వరాలలో లవలేశాలే. అన్ని చదువుల ప్రభావాలు నారాయణాష్టాక్షరాల్లోని సహస్రాంశములే. ఉత్పత్తి స్థితి లయములనేటువంటి స్వామి మాయాశక్తి సంకల్ప మాత్రమే. ఆయన మహామహిమలు తెలియటం ఎవరికి శక్యం? అగోచరం, తర్కవాదులకు అభేద్యం, యుక్తులకు అసాధ్యం, భక్తులకు సులభుడు. అటువంటి స్వామిని ఈ ప్లవోత్సవరాయుడిగా భక్తులందరూ దర్శించి సకల ప్రాణికోటి కూడా ముగ్ధమోహనమైనటువంటి స్వామికి శరణాగతి చేస్తూ ఉన్నారు. స్వామిని ఆశ్రయించి ఆయన నామావళిని సన్నుతిస్తూ ఉన్నారు. కర్పూర నీరాజనాల మధ్య స్వామి ఎంత ప్రసన్నంగా ప్రపన్నజన కల్పద్రుమమై విరాజిల్లుతూ ఉన్నాడు. వాసుదేవ, దేవకీనందన, గోపాలమూర్తి, లక్ష్మీ మనోహర, భూకాంతప్రియ, గోపికావల్లభ, రుక్మిణీ ప్రాణనాయక, సత్యభామా మనోహర, జాంబవతీ సుముఖ, కాళింది, సరస సల్లాప, మిత్రవిందా, భోగా, లోకైకరత, భద్రాకుచకుంభ విహార. స్వామి యొక్క సరస సత్కథా ప్రసంగములు భాగవతాది పురాణాల ద్వారా విన్నటువంటి భక్తకోటి స్వామి యొక్క తెప్పలపై విహారాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. చాతక పక్షుల్లా మేము సంవత్సరం నిరీక్షించాము స్వామి ఈ ప్లవోత్సవాల కోసం, ఇన్నాళ్లకు నువ్వు కటాక్షించావు అని స్వామిని అనన్యంగా ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవచూడామణి ఆ స్వామి పట్టినవే శంఖచక్రములు, ఆయన ఎక్కినదే గరుడ వాహనం, ఆయన తాల్చినవే చతుర్భుజములు, ఆయన చేసినటువంటి కృత్యములే కంస, కాళీయ, ముర, నరకాసుర మర్దనాలు. ఇటువంటి స్వామి నీలమేఘ శ్యామ వర్ణుడై విష్ణుస్వరూపుడై అలా కనుల ముందు దేవకీ వసుదేవులు పుత్రుడిగా ద్వాపరంలో ఉన్నాడు. ద్వాపర యుగం ఆయన యొక్క అవతారము పరిసమాప్తమైంది. ద్వాపర యుగాంతంలో కలియుగం కృష్ణ నిర్యాణంతో ప్రారంభమైంది. కలియుగంలో స్వామి వెంకటేశ్వరుడుగా సాక్షాత్కరిస్తూ ఉన్నారు. ఆయన అనంత రూపాన్ని మనం భావించాలి. ఏ స్వామి రోమాల్లో అజాండకోట్లు వడమాయో, ఏ మూర్తి నాభీకమలంలో సాక్షాత్తు మనందరినీ 84 లక్షల జీవరాశులను సృజించేటువంటి బ్రహ్మ జనించాడో, ఏ మహాదేవుని పేర శ్రీ మహావిష్ణురాజ్ఞయా అని మహాసంకల్పం చెప్పబడుతూ ఉన్నదో, ఏ వస్తువు పురాణ పురుషుడో, ఏ బలవంతుణ్ణి దానవవైరి అంటారో, ఏ ఘనుడు సముద్రాన్ని ద్రచ్చి అమరులకు అమృతాన్ని పంచిపెట్టాడో, ఏ పురుషుడు ప్రహ్లాద, నారద, వశిష్ఠాదుల్ని దాసుల్ని చేసుకున్నాడో, ఏ ఘనుడికి సూర్యచంద్రుడు కన్నులో లక్ష్మీపతి ఎవరో, సర్వరక్షకుడెవడో, యజ్ఞకర్త ఎవడో, యజ్ఞభోక్త ఎవడో, మోక్షం ఇవ్వటానికి కర్త ఎవడో, అనంతుడైనటువంటి ఆ స్వామిని ఈ స్వచ్ఛమైనటువంటి నీటిని అర్పణగా సమర్పించి స్వామి సన్నిధానంలో సోపానాలపై సుఖాసీనులై భక్త బృందాలు తెప్పతిరునాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు. స్వామి వెదికి చూస్తే యోగయోగీశ్వరుడే, కానీ మంత్రముగ్ధులే ఆయన్ని దర్శించి భక్తితో ఆశ్రయించినప్పుడు సులభుడైపోతాడు. ఆ సర్వేశ్వరుడు, మదనజనకుడు, సర్వేశ్వరుడు ఈనాడు అందరినీ కూడా ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా ఆయన
అద్భుతమైనటువంటి కటాక్షాన్ని పంచుతూ ఉన్నాడు. ఎవరి స్వామి? త్రివిక్రముడు. సాలగ్రామ చక్రపాణి అశ్వత్థ తులసీ సేవా గో బ్రాహ్మణ వందన తీర్థస్నాన వేదపాఠ తపో యజ్ఞ ఏకాదశి వ్రత దాన సంకీర్తనాదుల చేత కృతార్థులయ్యేటువంటి వారు ఉంటారు. అన్ని పుణ్యములు చేసినటువంటి వారు ఈ ప్లవోత్సవాలను వీక్షిస్తారు. అంటే అకృత పుణ్యులు ఎవరూ కూడా తెప్పోత్సవాలను వీక్షించేటువంటి భాగ్యాన్ని కలిగి ఉండరు. సమస్తమైనటువంటి ధర్మకార్యములు చేసినటువంటి వారే ఈ యొక్క ప్లవోత్సవరాయుడి దర్శనాన్ని పొందేటువంటి అనుగ్రహం కలిగి ఉన్నారు. కనుక ఆ త్రిదశవంజుడు ఈ ప్రాణులు అనేకులైనప్పటికీ కూడా అందరినీ కూడా కటాక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అటువంటి దేవాధిదేవుణ్ణి ఈనాడు భక్తులందరూ కూడా చక్కగా పూజించి ఆశ్రయించి నామోచ్చారణం చేస్తూ ఉన్నారు. నీ నామస్మరణమును నీ నామోచ్చారణము నీ దర్శనమున్ మానక సలిపెడు భాగ్యము శ్రీనిధి నా కొసగవయ్య చేతులు మోట్టున్. స్వామి, ఈరోజు తెప్ప తిరణాళ్లపై కనిపించావు, మరి రేపో గరుడ సేవలో సాక్షాత్కరిస్తావు. అటువంటి నిన్ను అడుగనటువంటి వాడిదే దోషం. అడిగినటువంటి ప్రతి ఒక్కడికి కూడా నువ్వు రక్షిస్తావు. అనేకమైనటువంటి కోరికలతో వచ్చేటువంటి భక్తులకు అనేక విధములైనటువంటి ఫలాలను ఇచ్చేటువంటి కళ్యాణమూర్తివి. అందుకే నీకు కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు. స్వామి, నీ మహత్యం ఎంతటిది, ఎంతటి మహనీయుడివి నీవు. నీవు ఆనంద రసైకమూర్తివి. శృతుల్ నిన్నుం ప్రశంసించు నీచే వెల్గున్ జగమెల్ల నీ కొరకు పుష్పించున్ త్రయీవల్లికల్ నీ వల్లన్ సిరులబ్బు నీకు సరి లేనే లేరు నీ అందే నా భావం ఐక్యమునందే భక్త సులభ పద్మావతీ వల్లభ. పాలకడలి తరంగములపై పవ్వళించిన శేషసాయికి మేలుగా అలమేలు మంగను ఏలుకొను కళ్యాణదాయికి తమ్ములకు కుముదమ్ములకు ప్రమదమ్మునిడు కందోయివానికి అమ్మరమతో సుప్రభాతములందుకొను రస రాజధానికి పేరు రొంబున పసిడి కాసుల పేరు ధగధగ మెరియు సౌరికి తారహారములను గళంబున దాల్చి వెలిగడి చక్రధారికి చెలులతో శ్రీకృష్ణరాయల సేవలందు జయప్రదాతకు ఎలమియై తరిగొండ వేంగమ నేలుకొన్న త్రిలోకనేత్రకు గుడ్డివారికి కన్నులిచ్చుచు వడ్డికాసులకిచ్చమిచ్చుచు నిత్య పూజలు స్వీకరించుచు అత్యయములు నిరాకరించుచు అందమగు ఆనంద నిలయమునందు వెలసిన కాంతివలయము కందళించిన కల్పశాఖకు మందహాస మనోజ్ఞరేఖకు భక్త బృందాలు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. రాకేందు తేజునకు ఆకాశరాజునకు గారాబు పట్టి కోరి చేకొని పట్టి దివ్య సౌందర్యము నవ్య లావణ్యము కల మనోహరు వలన కలితమోహరు వలన ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. స్వామి ఆశ్రిత జన రక్షకుడు. ఆ అలమేలు మంగాపతిని భక్తుల అనన్యంగా ఆశ్రయించి తరిస్తూ ఉన్నారు. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతౌరాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూప. సకల జగత్తులను సృజించి పోషిస్తూ ప్రళయకాలంలో లయింపజేసుకునేటువంటి ఆ విభూతి కలిగినటువంటి తెప్పోత్సవరాయుడు ఆశ్రయించిన జీవులను రక్షించడం అనేటువంటి దీక్షలో నిరంతరం నిమగ్నమై ఉంటాడు. వేదాంగ శిఖరములలో వెలుగొందేటువంటి అనంత తేజోమూర్తి. ఆ స్వామి అనుగ్రహం వల్లనే ఈరోజు బుద్ధి విశేషం అంటే జ్ఞానం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. కృష్ణదేవరాయలు చాలా భక్తి అతిశయంతో శ్రీ కమనీయ హారమణి చెన్నుగదానును కౌస్తుభంబునందా కమలావధూటియు నుదారతదోప పరస్పరాత్మలందాకలితంబులైన తమ ఆకృతల అచ్చత పైకితోప అస్తోకతనందుతోచనన శోభిలు వెంకట భర్త గొల్చెదన్. లక్ష్మీదేవి తన వక్షస్థలంలో ధరించిన హారమణిలో ఆ శ్రీనివాసుని యొక్క దివ్యమూర్తి ప్రతిబింబిస్తూ ఉండటం గమనించింది.
అలాగే వెంకటేశ్వర స్వామి ధరించిన కౌస్తుభమణిలో లక్ష్మీదేవి దివ్యమూర్తి ప్రతిబింబించడాన్ని స్వామి గమనిస్తూ ఉంటాడు. ఇలా పరస్పరం ఒకరి మనస్సులో ఒకరి ఆత్మ మరొకరై ప్రకాశిస్తూ ఉన్నటువంటి ప్రణయమూర్తుల యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనంటే కలియుగ వైకుంఠమైన ఈ వెంకటాచలానికి రావాలి. శ్రీనివాసుని యొక్క తెప్పోత్సవాలను వీక్షించాలి. ఇక్కడ జయదేవ మహాపోతృంజయ భూమిధరాచ్యుత హిరణ్యాక్ష మహారక్షో విదారణ విచక్షణ అని ఆ వరాహవదనుడైన హరిని ఆశ్రయించిన తరువాత ఆనంద నిలయ విమాన రసికుడైనటువంటి ఈ వెంకటాచలపతి యొక్క పదారవింద మకరంద సంసేవాశక్తిలో మునిగి తేలవచ్చు. శ్రీనివాసుణ్ణి ఎవరు ఆశ్రయిస్తారో వారందరూ కూడా అద్భుతమైనటువంటి ధన్యతను పొందుతారు అని చెప్పి మనకు పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. స్వామిని దర్శించడం పుణ్యం. అందుకే ఆయన దశావతారాలను భావిస్తూ ఉంటారు. నాగలిని ఆయుధంగా ధరించి యదువంశంలో అవతరించినటువంటి వాడు ఆ మహానుభావుడైన బలరాముడు కాళిందిని చీల్చాడు. మన పాపములు చీల్చలేడా? ఆ స్వామిని ఆశ్రయిద్దాం, తరిద్దాం.